ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయకాల సమయంలో వేకునే రీతిగా ఆయన పాద సముఖంలోనికి మనందరినీ నడిపించిన విధానం బట్టి ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను. మీరంతా బాగున్నారా? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అతపాటు పాలిబాక్సులు కండి వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాలు పొందండి. ఉన్నాయి బైబిల్స్ దగ్గరలో తెరిచినండి. లేని పక్షాన్ని చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలిబాక్సులు కమ్మని మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వచనంలో ఒక మాటను చదువుతా ఉన్నాను. తన కొరకు కనిపెట్టుకొని ఎండువారి రక్షణ నిమిత్తము క్రీస్తు పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాట మన కొరకు దీవించును కాక. తలలోంచి కన్ను మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మీకు వందనాలు. తిరిగి నూతన ఉదయకాలం మరలా నీ పాద సముఖంలోకి నడిపించారు. మమ్మల్ని స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేక మంది బిడ్డలు పాదబాక్సులే మిమ్మల్ని వీక్షిస్తున్నారు, బలపరుస్తాం. మాట ద్వారా ఆత్మీయ మేలు పొందుతున్నారు. మరింత బలపరచమని నీ కృపలో నడిపించి ఈ దినమంతా నిశ్చితమైతే నీ సహాయము నీ కాపుదలిచి నడిపించాను. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా, గ్రంథకర్త పౌలు హెబ్రీ పత్రికను రాసినప్పుడు చాలా విషయాలు మనము గతంలో నేర్చుకున్నాం. హెబ్రీ పత్రిక నుంచి చాలా విలువైన మాటలు, అందులో ప్రాముఖ్యంగా విశ్వాస వీరుల పట్టికను గురించి చాలాసార్లు అధ్యయనం చేశాం. నేడు అనబడు సమయం ఉన్నప్పుడు, ఆయన శబ్దం విన్నప్పుడు లేక ఆయన మాట విన్నప్పుడు మీ హృదయాన్ని కఠినం చేసుకోవడానికి చాలా మాటలు విలువైన ఉన్నాం. ఈరోజు ఇక్కడ ఒక శ్రేష్ఠమైన స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏంటంటే క్రీస్తు ప్రభు వారు రెండోసారి రాబోతున్నాడు ఖచ్చితంగా. అందులో ఎలాంటి సందేహము లేదు. ఉందంటారా? లేదు. ఎందుకంటే యోహాను సువార్తలో అన్నాడైనా, నేను నా తండ్రి దగ్గర వెళ్తున్నాను, మరలా తిరిగి వస్తాను. నేను ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోతున్నాను అంటే, మీ అందరి కొరకు కొన్ని స్థలాలు సిద్ధపరచాలి. చాలా స్థలం ఉంది నా తండ్రి దగ్గర. ఆ స్థలములో మీరుండేలాగా తీసుకోవడానికి నేను మరలా వస్తానన్నాడు. కొన్ని వేల సంవత్సరాలు అయింది. అయితే ప్రభువు తప్పనిసరిగా వస్తాడు, అందులో ఎలాంటి సందేహము లేదు. అయితే ఆ వచ్చేటువంటి సమయంలో ఆయన కొరకు ఎవరైతే కనిపెట్టుకుంటూ ఉంటారో అలాంటి వారి రక్షణ నిమిత్తము ఆయన పాపము లేకుండా రెండవసారి కూడా ప్రత్యక్షమవుతాడు. హల్లెలూయా. మొదటిసారి గొర్రెపిల్ల సాధువుగా వచ్చాడు, రెండవసారి కొదమసింహమై వస్తున్నాడు. పిల్లరా, పాపము లోకంలో ప్రవేశించక ముందు రోగం అనేది లేదు లోకంలో. ఉందంటారా? లేదు. ఎందుకంటే ఆదాము అవ్వలు ఇద్దరు కూడా పాపం ఎరుగని వారు. దేవుడు ఆ పూల తోట, అందమైన ఏదైనా వనం తప్ప, పశువులు, జంతువులు వారితో సంచరించేటువంటి పరిస్థితి తప్ప మరొకటి అంటూ తెలియదు. అందుకొరకే అనారోగ్యమని లేక బలహీనత ఏది కూడా. కానీ ఎప్పుడైతే పాపము ప్రవేశించిందో, ఎలా వచ్చింది పాపం అంటే, దేవుని ఆజ్ఞను వారు అతిక్రమించడం ద్వారా పాపం అనేది వచ్చింది. ఆ పాపం మనిషికి ఏం తెచ్చిందంటే రోగాన్ని తెచ్చింది. వీళ్ళు గమనించండి, ఈ దినాల్లో మనందరికీ చాలా సందర్భాలు కొన్ని బలహీన పరిస్థితులు వస్తూ ఉంటాయి. అయితే వచ్చిన ప్రతి రోగమునకు పాపము ప్రత్యక్ష కారణము కానప్పటికీ మానవుడు పాపము చేయకపోయినా కూడా ఎన్నటికీ రోగగ్రస్తుడై ఉండేవాడు కాదు. అందువల్ల క్రీస్తు ప్రభు వారు తన శరీరమందు మన పాపములతో సహా మన రోగములను కూడా ఆయన భరించాడు. ఆయన రక్తము మనలను పవిత్రపరుస్తుందని, ఆయన గాయములు మనకు స్వస్థతనిస్తాయని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా బోధించింది. కొన్ని వేల సంవత్సరాల నుంచి గమనించాలి. ఏమండి, ఆయన అయినా కూడా ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉద్భవిస్తాయి. ఏంటండి మీరు చెప్పేది? క్రీస్తు నా కొరకు పాపం భరించినప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన నేను ఇంకా ఎందుకు పాపంతో పోరాడాలి? అవసరమంటారా? ఆయన రోగాలను భరించని చెప్తున్నారు కదా, మరి నేను ఎందుకు ఇంకా రోగాలతో బాధపడాలి? ఇలాంటి ప్రశ్నలు సంధించేవారు లేకపోలేదు. ఇప్పుడు గమనించండి, వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, సృష్టి యావత్తు కూడా ఇది వరకు ఏమండి ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవేదన పడుతుందంట. అది మనందరం కూడా ఎరుగుదము కూడా.
అంతేకాకుండా ఆత్మ యొక్క ప్రథమ ఫలములు పొందిన మనము కూడా ఏంటంట మరలా ఆత్మ యొక్క ప్రథమ ఫలములు పొందిన మనము కూడా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెడుచు మనలో మనమే మూలుగుచూ ఉన్నాం. అందుకే పౌలు అంటాడు, ఈ దేహంలో నివసించున్నంత కాలం ప్రభువునకు దూరం ఉన్నామంటాడు. వీళ్ళరా చేయాల్సిందంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద సమాప్తం చేసేసాడు. అందులో ఎలాంటి అనుమానానికి తావు లేదు. అయితే ఆయన మన పాపములకు సంపూర్ణంగా పరిహారం కూడా చెల్లించేశాడు. అపరాధం వలన మానవ జాతి అంతా కూడా పోగొట్టుకున్న దాన్ని అంతటినీ కూడా ఆయన మన కొరకు విలువ పెట్టి కొనేశాడు. అయితే కల్వరి ద్వారా కలిగినటువంటి ప్రయోజనాలు మన జీవితంలో ఇంతవరకు కూడా పూర్తిగా నెరవేరలేదు. మనము ప్రథమ ఫలములను మాత్రమే అనుభవిస్తూ ఉన్నాం. అంటే దాని అర్థం ఏంటి? మనం ఇంకా మూలుగుతూ ఉన్నాము. మన శరీరాలకు సంపూర్ణ స్వస్థత ఇంకా రావాల్సిన అవసరత ఉంది. ఎప్పుడు వస్తుందనంటే క్రీస్తు రెండవ రాకడేందు మాత్రమే మనము దానిని పొందుకుంటాం. దేవుని స్తోత్రం చెప్పండి, నమ్మినవారు గట్టి హల్లెలూయా. ఇప్పుడు మనం కలిగి ఉన్నటువంటి దేహము భూ సంబంధమైనటువంటిది మరియు మత్స్యమైనది. ఈ శరీరమునందున జీవితము జననము నుండి మరణము వరకు ఒక యాత్ర వంటిది. ఆయన రాకడల్లో పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు వల్లే మనకు మహిమ శరీరం ఇవ్వబడుతుంది. ఆయన రాకడంలో మనము జీవించి ఉంటే గనక మనము మార్పు నొందుతాం. ఒకవేళ మనం మరణించి ఉంటే గనక పునరుద్ధానము చెందుతాం. ఒక్క నిమిషంలో ఒక్క రెప్పపాటున కడబోరం రోగగానే ఏమని ఇది సంభవిస్తుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అందుకే అంటాడు కదా, బోరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదాం. క్షయమైనది ఈ శరీరము అక్షతను ధరించుకోవాల్సి ఉన్నది. మత్స్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకోవాల్సిందని పౌలు భద్రుడు చెప్పాడు. కనుక ఉదయకాల సమయంలో పిల్లరా, మనలో ఉన్నటువంటి పాపం అనే వ్యాధికి వీడుకోలు పలకాలి. ఆ వీడుకోలు ఎప్పుడు వస్తుందంటే ప్రభు యొక్క రెండవ రాకడలో. అయితే ఆయన వచ్చే వరకు కూడా నమ్మకంగా ఆయన కొరకు కనిపెట్టుకుంటే కనుక మనకి పాప రోగం అనేది సంపూర్తిగా తొలగించి ఆయనతో పాటు తీసుకువెళ్తాడు. కనుక అట్టి రీతిగా సిద్ధపాటు కలిగి ప్రభు రాకడకు ఎదురు చూడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. తలలోంచి కన్ను మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రాలు. తిరిగి నూతన ఉదయకాల సమయంలో నాయన నీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు మనుషులందరూ కలిసి ఆయనను అవమానించి హేళన చేసి సిలువ వేసి ఆయన సమాధి చేసి మరలా నీవు నీ కృప చేత నీ శక్తి చేత ఆయన లేపావు. మా కొరకు రెండోసారి రాబోతున్నప్పుడు పాపము లేకుండా మేము నాయన మా పాపమనే వ్యాధికి వీడుకోలు పడడానికి సిద్ధంగా ఉంటుండగా మేము అటు రీతిలో మా యొక్క నడవడిక ప్రవర్తన మార్చుకుని నీ యొక్క ప్రియకుమారుడు మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు రెండవ రాకడ కొరకు సంపూర్ణ సిద్ధపడగలిగి ముందుకెళ్ళి కృపద ఇచ్చండి. సమస్త ఘనత మహిమ మీరు పొందుకొని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అంచెలంచెలుగా మీరు దీవించండి. యేసు నామమున ప్రార్థన తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.